కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరారు. గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ కోసం పనిచేశామని, కానీ తమకు సరైన గుర్తింపు రాలేదని డిప్యూటీ మేయర్ అన్నారు. బీఆర్ఎస్లో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలందరినీ సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన కలిగిన పార్టీ. ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి. కాబట్టి ఈరోజు మరి 24 సంవత్సరాలు పార్టీ తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం తెలియజేస్తూ